ప్రైజ్ ద లార్డ్. ప్రభునేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మను ఆహ్వానిస్తున్నాను. ఈ దినము అపోస్తుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 25వ వచనం నుండి 36వ వచనం వరకు ధ్యానించుకుందాం. సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకోకున్నట్లు ఈ మర్మము మీరు తెలుసుకొనగోరుచున్నాను. అదేమనగా, అన్యజనుల ప్రవేశ సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలునకు కఠినమైన మనస్సు కొంతమట్టుకు కలిగెను. వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సీయోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదియే అని వ్రాయబడినట్లు ఇశ్రాయేలు జనులందరూ రక్షింపబడుదురు. సువార్త విషయమైతే వారు మిమ్మును బట్టి శత్రువులు గాని, ఏర్పాటు విషయములో అయితే పితరులను బట్టి ప్రియులై ఉన్నారు. ఎలయనగా దేవుడు తన కృపావరముల విషయములోనూ పిలుపు విషయములోనూ పశ్చాత్తాపపడడు. మీరు గత కాలమందు దేవునికి అవిధేయులై ఉండి ఇప్పుడు వారి అవిధేయతను బట్టి కరుణింపబడితిరి. అటువలనే మీ ఎడల చూపబడిన కరుణను బట్టి వారును ఇప్పుడు కరుణ పొందు నిమిత్తము ఇప్పుడు వారు అవిధేయులై ఉన్నారు. అందరి ఎడల కరుణ చూపవలెనని దేవుడు అందరినీ అవిధేయత స్థితిలో మూసివేసి బంధించి ఉన్నాడు. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరములు. ఆయన ఏర్పాటు శోధింపనెంతో అసక్ష్యములు. ఆయన మార్గములెంతో అగమ్యములు. ప్రభు మనస్సును ఎరిగిన వాడబడు, ఆయనకు ఆలోచన చెప్పిన వాడబడు. ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడబడు. ఆయన మూలమున, ఆయన ద్వారను, ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నవి. యుగ యుగముల వరకు ఆయనకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారరా, ఈ వాక్య భాగములో అపోస్తుడైన పౌలు ఒక అద్భుతమైన మాట ఇశ్రాయేలు జనాంగానికి తెలియజేస్తున్నాడు. మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకోవద్దు. ఈ మర్మము మీరు తెలుసుకోవాలి అని తెలియజేస్తూ, అది ఏమిటంటే, అన్యజనుల ప్రవేశము సంపూర్ణ మగు వరకు ఇశ్రాయేలునకు కఠిన మనస్సు కొంతమట్టుకు కలిగెను. యేసు ప్రభువారు ఉపమానము చెప్తూ ఒక ద్రాక్ష తోట ఉపమానము గురించి సువార్తలో ఆయన మాట్లాడుతూ, ఇశ్రాయేలు జనాంగానికి దేవుడు ఇచ్చినటువంటి బాధ్యత, తోట పని వారు నమ్మకంగా నిర్వహించలేకపోయారు కనుక మీ యొద్ద నుండి అది తీసివేయబడి అన్యజనులకు ఇవ్వబడుతుంది అన్నాడు ఆయన. ఆ అన్యజనులకు ఇవ్వబడుతున్నది అని యేసు ప్రభువారు యూదులకు డైరెక్ట్గా చెప్తారు. ఈరోజు ఈ వాక్యమును మనం చూస్తున్నప్పుడు ఇశ్రాయేలీయులు మెస్సయ్య మా మనిషి, యేసు ప్రభు యేసయ్య మా కొరకు వస్తాడని అనుకుంటున్నారు, కానీ వారు నమ్మలా. అందుకే వాక్యం చెప్తుంది, ఒక మర్మము మీరు తెలుసుకోవాలనుకుంటున్నాను. ఏమిటంటే, అన్యజనుల ప్రవేశ కాలము సంపూర్ణ మగు వరకు ఇశ్రాయేలునకు కొంతవరకు కఠినమైన మనసు కలుగుతుంది. అవును, వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సీయోను నుండి వచ్చి యాకోబుల నుండి భక్తిహీనతను తొలగించేస్తాడు. ఈ ఇశ్రాయేలీయులకు అది తెలుసుకోవడానికని అపోస్తలుడు పౌలు హెచ్చరిక చేస్తున్నాడు. ఈరోజు మీరు కఠిన మనస్కులుగా ఉన్నారు, కానీ ఇది అన్యజనుల కాలం.
ఈ అన్యజనుల కాలము సార్వత్రికంగా ప్రపంచవ్యాప్తిగా ఉన్న సకల మహాదేశములనేమి చిన్న దేశములేమి సకల జనులకు సకల ప్రజలకు క్రీస్తును గూర్చిన మాటలు ప్రకటించబడేలాగున దేవుడు అద్భుత ఏర్పాటు చేసి ఉన్నాడు. అయితే వారి ప్రవేశ కాలం సంపూర్ణమైపోయినప్పుడు విమోచకుడు సియోన్లో నుండి వచ్చి ఆయన యాకోబుల నుండి భక్తిహీనతను తొలగించేస్తాడు. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదే అని వ్రాయబడినట్లు ఇశ్రాయేలు జనులందరూ రక్షింపబడుదురు. ఎప్పుడైతే వారి పాపములు పరిహరిస్తాడో, ఎప్పుడైతే వారికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నిబంధన స్థిరపరచబడుతుందో అప్పుడు జనులందరూ ఇశ్రాయేలులు రక్షించబడతారు. ఆయన నిబంధన చేసి తన రక్తముతో నిబంధన చేసిన వారు గ్రహించలేకపోయి ఈరోజు యుద్ధాల్లో ఈరోజు అనేక అపాయములు చిక్కుకొని ఉన్నారు. కానీ వారు దేవుని నిబంధన ప్రజలు. సువార్త విషయమైతే వారు మిమ్మును బట్టి శత్రువులే గాని ఏర్పాటు విషయమైతే పితరులను బట్టి ప్రియులై ఉన్నారు. వాస్తవానికి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఆ పితరులను బట్టి చూస్తే ఇశ్రాయేలీయులు ఎవరు అంటే దేవునికి ప్రియమైన జనాంగం. భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే ఆయన వారిని ప్రత్యేకంగా ఏర్పరచుకున్నాడు. అయితే వారు నమ్మనందున ఈరోజు ఆ సువార్త ద్వారం వారికి మూయబడింది. సువార్త అన్య జనాంగానికి దేవుడు తెరిచాడు కనుక ఈరోజు సువార్త సకల అన్య జనాంగము అంగీకరించి నమ్ముతున్నాం. అయితే సువార్త విషయంలో అయితే వారు అనగా ఇశ్రాయేలీయులు మీకు శత్రులుగా ఉన్నారు. కానీ ఏర్పాటు విషయంలో అయితే వారు దేవుని ప్రియమైనటువంటి ప్రజలై ఉన్నారు. ఇది అపోస్తుడైన పౌలు తెలియచేస్తూ, ఎలయనగా దేవుడు తన కృపావరముల విషయములోను పిలుపు విషయములో పశ్చాత్తాపపడడు. ఒక్కసారి దేవుడు తన కృపను ఇచ్చినప్పుడు, పిలుపును పిలిచినప్పుడు, అయ్యో నేను మిమ్మల్ని పిలవలేదు, అయ్యో నేను మిమ్మల్ని ఏర్పరచుకోలేదు అని అనడు, పశ్చాత్తాపపడడు. ఒక్కసారి ఆయన పిలిచిన పిలుపు కానీ, ఒకసారి ఆయన ఇచ్చిన కృప కానీ అది తరతరాల వరకు నిలిచి ఉండినట్లుగా చేయగలడు. మీరు గత కాలమందు దేవునికి అవిధేయులై ఉండి ఇప్పుడు వారి అవిధేయతను బట్టి కరుణింపబడితిరి. ఈ పదము అపోస్తుడైన పౌలు పలుమార్లు తెలియచేస్తున్నాడు. దేవుని పట్ల ఎవరైతే నమ్మకత్వం కలిగి జీవిస్తారో, విశ్వాసం కలిగి జీవిస్తారో వారే దేవుని కరుణకు పాత్రులవుతారు. మేము దేవునికి ఇష్టమైన ప్రజలని మనం చెప్పుకున్న మాత్రాన అది అయ్యే పని కాదు. అందుకే గత కాలమందు యూదులు, ఇశ్రాయేలీయులు దేవునికి అవిధేయులుగా ఉంటిరి. కానీ ఈరోజైతే మరి దేవునికి ఒకప్పుడు ఈ అన్య జనాంగము దేవునికి అవిధేయులుగా జీవించారు. ఇప్పుడైతే ఇశ్రాయేలు యొక్క అవిధేయత వలన మీ మీదికి కరుణ దేవుడు చూపించాడు. అటువలనే మీ ఎడల చూపబడిన కరుణను బట్టి వారును ఇప్పుడు కరుణ పొందు నిమిత్తము ఇప్పుడు వారు విధేయులై ఉన్నారు. చాలామంది రోమా సామ్రాజ్యములో అనేక మంది యూదులు ఉన్నారు. వారు దేవునికి నమ్ముకుంటూ వారు దేవుని యొక్క ఆ స్వార్థ విషయంలో రావడం చూచి అపోస్తుడైన పౌలు అంటున్నాడు, ఒకప్పుడు వారు అవిధేయులై ఉంటుంది, కానీ ఇప్పుడు వారు కూడాను విధేయులై దేవుని యొక్క సన్నిధిలోనికి వారు ఆకర్షించబడుతున్నారు, రక్షణ పొందుతున్నారు, కృపకు పాత్రులై ఉన్నారు. అయితే ఒక అద్భుతమైన మిస్టరీ ఇక్కడ అపోస్తుడైన పౌలు చెప్తున్నాడు. అది ఏంటంటే అందరి ఎడల కరుణ చూపవాలని, అంటే అన్యులే కానీ ఇటు ఇశ్రాయేలీలు కానీ దేవుడు అందరి ఎడల కరుణ చూపవాలనని దేవుడు అందరినీ అవిధేయత స్థితిలో మూసివేసి బంధించి ఉన్నాడు. ఎందుకు ఈ మనసు కఠినం అనిపిస్తుంది? ఎందుకు ఈ అవిధేయత వస్తుంది అంటే ఆ అవిధేయత స్థితిలో నువ్వు మూసివేయబడి నువ్వు కఠినంగా ఉన్నప్పుడు దేవుని కరుణ నీ పట్ల, ఆ కరుణకున్న విలువ నువ్వు తెలుసుకుంటావని ఆయన అవిధేయత స్థితిలో బంధించబడిన వారికి తన కరుణ చూపిస్తున్నాడు. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల ఏర్పాటు బాహుల్యము ఎంతో గంభీరములు. అపోస్తుడైన పౌలు
ఈ మాటను ఇక్కడ తెలియచేస్తూ దేవునికి ఆయన మెచ్చుకుంటూ, ఆహా, ఆ దేవుని యొక్క జ్ఞానం ఎంత గొప్పది, ఆయన బాహుల్యము ఎంత గంభీరములు, ఆయన తీర్పులు శోధింపనెంతో అసక్షములు, ఆయన మార్గములెంతో అగమ్యములు. ఆ దేవుని యొక్క ఔన్నత్యానికి అపోస్తలుడైన పౌలు పొగుడుతున్నాడు. ఆయన బుద్ధి, జ్ఞానములు, బాహుల్యములు, ఆయన తీర్పులు, ఆయన మార్గములు అన్నిటి గురించి అపోస్తలుడైన పౌలు ఎంతగానో ప్రశంసిస్తున్నాడు, గౌరవిస్తున్నాడు, ఘనపరుస్తున్నాడు. అలాగునని అపోస్తలుడైన పౌలు ప్రభు మనసు ఎరిగిన వాడవడు, ఆయనకు ఆలోచన చెప్పిన వాడవడు అని ప్రశ్నిస్తున్నాడు. అవునండి, ప్రభు మనస్సు ఎవరికి తెలుసు? ఆయనకి ఎవరు ఆలోచన చెప్పగలరు? ఆయన ఆలోచనకు కర్త. ఆయన మనస్సు మనం గ్రహించడం మన తరము కాదు. ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడు ఎవడు? దేవునికి ముందుగా ఇచ్చి ఆయన దగ్గర నుంచి ప్రతిఫలము, ఈవులను, ఆశీర్వాదములు పొందగలిగిన వాడు ఎవడు అని అపోస్తలుడైన పౌలు దేవుని ఔన్నత్యమైన ఆయన ప్రేమకు, ఔన్నత్యమైన ఆయన కరుణకు ఆయన ప్రశంసిస్తూ ఈ యొక్క మాటను వ్రాస్తున్నారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ వచనములో మనం చూస్తున్నప్పుడు ఒక అద్భుతమైన మాట 36వ వచనంలో చెప్పబడింది. ఆయన మూలమునను, ఆయన ద్వారను, ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నవి. ప్రపంచంలో కలిగిన సమస్తము ఆ దేవాది దేవుని మూలంగాను, ఆయన ద్వారను, ఆయన నిమిత్తమే సమస్తము కలిగి ఉన్నాయి. కనుక యుగ యుగముల వరకు ఆయనకు మహిమ కలుగునుగాక. పౌలు భక్తుడు మనమందరము ఆయన కొరికే కలిగి ఉన్నామని, ఆయన ద్వారా మనం కలిగి ఉన్నామని, ఆయన నిమిత్తమే కలిగి ఉన్నామని ఆయన తెలియచేస్తున్నాడు. అవును, ప్రతి మానవుడు ఎందుకు కలుగ చేయబడ్డాడో తెలుసా? ప్రవక్త యెషయా తనంటాడు, నా నిమిత్తము నేను నిర్మించిన నా జనులు నా స్తోత్రము ప్రచురము చేయాలి. ప్రతి మానవుడు దేవుని మహిమను, కీర్తిని ప్రచురించడానికి దేవుడు ఏర్పరచుకున్నాడు, పుట్టించాడు, ఎన్నుకున్నాడు. ఈరోజు దేవుని బిడగా నీవు, నేను తన మాట వింటున్నాం. ఆయన నిమిత్తము, ఆయన ద్వారా, ఆయన మూలమున కలిగి ఉన్నామని మన హృదయాంతరంగంలో విశ్వసించి మనం ఎంతగా ఆయనకు మహిమపరుస్తామో అంతగా దేవుని ద్వారా మనం దీవించబడతాం. రండి, తలలుంచుకొని ప్రార్థన చేద్దాం. మికిలి దయగల పరలోకపు తండ్రి, ఈ 11వ అధ్యాయము ద్వారా చాలా అద్భుతమైన విషయాన్ని మీరు మాకు తెలియచేశారు. మీ యొక్క ప్రభువైన మూలమున, మీ ద్వారను, మీ నిమిత్తము మమ్మను తయారు చేసిన దేవుడవు మీరు. అందుకే అవిధేయత స్థితిలో మమ్మను విడువక విధేయత కలిగి మీ ఆశీర్వాదములకు వారసులయ్యేలాగున మమ్మను మీరు అంటుకట్టి, మా ప్రభుత్వం అంటుకట్టి మమ్మల్ని ఒక శ్రేష్టమైన జీవితము కలిగి ఉండాలని, ఫలభరితమైన స్థితి కలిగి ఉండాలని కోరుతున్నారు. ఈ ఉదయం ఈ వాక్యం విన్న ప్రతి ప్రియ బిడలకు ఆశీర్వదించండి, వాక్యానుసారంగా జీవించే భాగ్యం అనుగ్రహించండి. మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకున్నామని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించును గాక.